టాక్సిక్ మూవీ ఇప్పుడే చూసి వచ్చాను భయ్య. ఈ మూవీ అయితే చాలా చండాలంగా ఉంది. యాష్ కెరీర్ లోనే ఇది పెద్ద డిజాస్టర్ అనిపిస్తుంది ఖచ్చితంగా. అసలు స్టోరీ ఏం లేదు. అసలు ఈ యాష్ ఈ సినిమాని అసలు ఎలా ఒప్పుకున్నాడో నాకైతే అర్థం కావట్లేదు. నిజంగా ఈ టాక్సిక్ సినిమా అయితే ఎంత వరస్ట్ గా ఉందంటే అంత వరస్ట్ గా ఉంది. అసలు ఏం బాగాలేదు ఈ సినిమా. ఈ మూవీ 1947 గోవాలో స్టార్ట్ అవుతుంది. ఈ మూవీలో మన యాష్ నయనతార అక్క తమ్ముళ్ళు అనమాట. చిన్నప్పుడే తల్లిదండ్రులు పోతారు. ఆ తర్వాత ఈ గోవాని నువ్వు ఎలాగైనా వెళ్ళాలరా అని నయనతార అయితే యాష్ కి మాట తీసుకుంటుంది. అప్పటి నుంచి ఈ స్టోరీ స్టార్ట్ అవుతుంది. కానీ తన అక్క అయిన నయనతార మాత్రం యాష్ కి అమ్మాయిలతో ఎలా బిహేవ్ చేయాలో ఎలా మాట్లాడాలో అవేమీ చెప్పి పెంచదు. అప్పటి నుంచి మనోడు ఎవరు చూసినా సరే ఒకే దృష్టితో చూస్తూ ఉంటాడు. ఆ తర్వాత మనోడికి సర్కస్ లో టీఆర్ అద్వాని అయితే పరిచయం అవుతుంది. డైరెక్ట్ గా ఫస్ట్ మీటింగ్ లోనే ఎంత తీసుకుంటావు అని అంటాడు. ఆ తర్వాత మీటింగ్ లో అయితే బిచ్ అని అంటాడు. అంత వరస్ట్ క్యారెక్టర్ అనమాట మన ఈ మూవీలో. ఆ తర్వాత మెల్లగా టీఆర్ అద్వాని ప్రేమిస్తాడు. ఆ తర్వాత టీఆర్ అద్వానికి ప్రెగ్నెన్సీ అయిన తర్వాత దారుణంగా వదిలేస్తాడు మామ. అసలు ఎందుకు లవ్ చేస్తాడో ఎందుకు వదిలేస్తాడో ఎవరికి తెలియదు. గోవాలో ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ ఉంటాడు. వాళ్ళ కూతురిని అయితే పెళ్లి చేసుకుంటే గోవాని ఆలోచని పెళ్లికి అయితే ఫిక్స్ అయిపోతాడు. ఆ తర్వాత టీఆర్ అద్వాని మర్చిపోలేక ఆ పెళ్లి అయితే చేసుకోడు. ఈ మూవీ ఫస్ట్ ఫ్రేమ్ నుంచి కూడా అసలు ఏం జరుగుతుందో ఏమీ అర్థం అవదు. అసలు ఈ మూవీ ఎందుకు తీసారో, ఎందుకు ఫైట్లు అవుతున్నాయో, ఫైట్లు అమ్మాయిలతో ఆడుకోవడం, వైలెన్స్, మందు తాగడం, అంతే. ఈ సినిమాలో ఇంకేం లేదు. నాకు తెలిసి ఈ మూవీని యానిమల్ మూవీ లాగా ట్రై చేద్దాం అనుకున్నారు. కానీ యానిమల్ మూవీ ఎంత బాగుంటది, అక్కడ ఎమోషన్ బాగుంటది, స్టోరీ బాగుంటది, బీజిఎం బాగుంటది, అన్ని బాగుంటాయి అందులో. కానీ ఈ మూవీలో ఒక్కటంటే ఒక్కటి కూడా వర్కౌట్ అవ్వలేదు. అదేంటో గానీ ప్రతి అమ్మాయి మన యాస్ దగ్గరికి వెళ్ళి ఐ లైక్ యూ అనడం, అంతే. ఇంకంతా అయిపోద్ది. అసలు ఎందుకు వెళ్తున్నారో ఏం జరుగుతుందో కూడా ఏం అర్థం కాదు. సినిమాలో మన యాష్ కి లాస్ట్ కి పిచ్చి పెట్టేస్తుంది అనమాట. ఈ సినిమా చూస్తున్నంత సేపు మనకు కూడా అలాంటి ఫీలింగే వస్తుంది. ఈ సినిమాలో బాగుంది ఏదైనా ఉందంటే యాష్ కొడుకు చిన్న యాష్ గా వస్తాడు. అప్పుడు క్లైమాక్స్ లో ఒక ఫైట్ అయితే బాగుంటుంది. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆ యాష్ ఉన్నది భ్రమంట. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే అక్కడ చిన్న కొడుకు యాష్ ఎవరో రారు, మనోడు భ్రమ పడుతూ ఉంటాడు వచ్చినట్టు. మనోడే గాల్లో ఫైట్ చేయడం అవన్నీ చేస్తూ ఉంటాడు. అసలు ఏంటిది సినిమా, అసలు ఎలా ఒప్పుకున్నావురా బాబు ఈ సినిమాకి? ఎంత ఘోరంగా ఉంది సినిమా. ఈ మూవీ ఫ్లాప్ అవడం వల్ల మన రవీణ సినిమాకి మళ్ళీ కలెక్షన్లు పెరిగే అవకాశం ఉంది. ఈ మూవీ హిట్ అయితే మాత్రం ఇరుముడు మూవీకి బాగా అన్యాయం జరిగేది. కానీ ఈ మూవీ ఫ్లాప్ అవడం వల్ల మన ఇరుముడు మూవీకి అయితే మంచిగా కలెక్షన్లు వచ్చే అవకాశం అయితే ఉంది. దయచేసి ఈ టాక్సిక్ మూవీ సినిమాకి అయితే మీరు వెళ్ళొద్దు. ఎందుకంటే టైం వేస్ట్, మనీ వేస్ట్. నా రివ్యూ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం క్లాసిక్ ఏసర్ ఇప్పుడే ఫాలో అవ్వండి.